అతడి వైభవ సంపన్నతతో చేసే ధర్మ కార్యాల వల్ల నీకు క్షణం తీరిక. తూర్పు దిక్కు సూర్యుడిని ప్రసవించిన నువ్వు త్వరలోనే పండంటి మగబిడ్డని కంటావమ్మా. నన్ను ఎడబాసిన దుఃఖాన్ని త్వరలోనే మర్చిపోతావు. ధైర్యంగా ఉండు. శకుంతల పితుహు తండ్రి పాదాలపై పతతి పడుతుంది. కాశ్యపుడు యదిచ్ఛామి తే తదస్తు. నువ్వు కోరినట్టు జరుగు. శకుంతల అలా ద్వే అపి మాం సమమేవ పరిష్వజేధాం సఖ్యౌ సఖీ యది నామ స రాజా ప్రత్యభిజ్ఞానమంధరో భవేత్ తతః తస్యేదమాతృనామధేయాంకితం అంగుళీయకం దర్శయా. ఇచ్చామి నేను ఏది కోరుతున్నాను తత్ అది తేని అస్తు అగుగా. సఖ్య ఇద్దరి చెలికత్తను ఉపేక్ష దగ్గరికి హలా సకులార ద్వే అపి ఇద్దరు మాం నన్ను సమం ఏవ ఒకేసారి పరిష్వజేతాం కౌగలించుకోండే అన్నారు. తథాకృత్వ అలా చేసి సఖీ సహ రాజా దుష్యంత మహారాజ్ ప్రత్యభిజ్ఞానమంధర నిన్ను గుర్తుపట్టడం విషయంలో మందగించిన వాడు ప్రత్యభిజ్ఞానే మంధర సిధ యది నామ భవేత్ ఒకవేళ అయితే తతః అప్పుడు ఇదం ఈ ఆత్మనామధేయ అంకితం అతడి పేరు చెక్కబడి అంగుళీయకం అభిజ్ఞాన శాకుంతల వంటి ఉంగరాన్ని తస్య అతడి దర్శయా చూపించు కౌగలించుకొని శివులు చెప్పారు కనుక ఆ మాట జనానికి తెలియదు. అనేన సందేహేన నా మా కంపితాస్మి శకుంతల అంటారు. సఖ్యౌ మా భైషీ అతి స్నేహ పాపశంకి శాంగ్యుడు అంటారు. యుగాంతరమారూఢ సవిత త్వరతామప్త భవతి. శకుంతల అంటోంది, తాత కదానుభూయస్తపోవనం ప్రేక్షిప్యే అని. సఖీ స రాజ ఆదుష్యంత మహారాజ్ ప్రత్యభిజ్ఞానమంద నిన్ను గుర్తుపట్టడం విషయంలో మందగించినవాడు అయితే యది ఒకవేళ అలా జరిగింది అప్పుడు ఇదం ఈ ఆత్మనామధేయ అంకితం అతడి పేరు చెక్కబడిందై అంగుళీయకం ఉంగరాన్ని తస్య అతడి దర్శయా చూపించు. వా మీ ఇద్దరి అనేనా సందేహ ఈ సందేహంతో అకంపిత అస్మి నేను వణికిపోతున్నాను. ఏమిటి ఈ కొత్తగా మెలిక పెడుతున్నారేమిటి అంటే మా భైహి భయపడ మా భైష్ భయపడ అతి స్నేహ అత్యంతమైన స్నేహం పాపశంకి కీడి శంకిస్తుంది కదా. యుగాంతరం సవితా సూర్యుడు యుగ అంతరం 4 బారల అవధిని ఆరూఢగా అధిరోహించాడంటే బుద్ధిక్క 4 ద్వారాల బుద్ధి అని అత్ర భవతి మాన్యురాలు శకుంతల త్వరతాం త్వరపడుగాగా. యుగాంతరం హస్తచతుష్కావధి యుగం హస్తచతుష్టేపి విశ్వస గుణాదర్శం. ఆశ్రమ అభిముఖీ స్థిత్వ ఆశ్రమానికి ఎదురుగా నిలిచి తాత తండ్రి భూయ మళ్ళీ తపోవనం ఈ ఆశ్రమం కదా ఎప్పుడు ప్రేక్షిప్యే ఎప్పుడు చూస్తాను అన్నారు.
మిగతాది రేపు.